అర్జున ఉవాచ అధకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. అర్జునుడు శ్రీకృష్ణమూర్తిని ఈ విధంగా ప్రశ్నించెను. ఓ కృష్ణ, అయితే మనిషి పాపం చెయ్యాలని కోరనప్పటికీ దేనివల్ల ప్రేరేపించి బలవంతంగా పాపం చేస్తున్నాడు? శ్రీకృష్ణమూర్తి ఇంద్రియ నిగ్రహము, ఇంకా రాగద్వేషాన్ని విడిచిపెట్టాలి, ఇంకా స్వధర్మాన్ని పాటించాలి, ఇలా మొదలైన వాటి గురించి బోధిస్తూ ఉంటే అర్జునుడికి ఒక సందేహం కలిగి వెంటనే భగవానుని ప్రశ్నించెను. ఈ సందేహము అర్జునుడికి ఒకనికే కాదు, సత్యం తెలుసుకోవాలనుకునే వారందరికీ అనిపిస్తుంది. కాబట్టి ఆ ప్రశ్న, దాని సమాధానమును భగవంతుడు ఏ విధంగా చెబుతున్నాడో లోకానికి చాలా ముఖ్యమైన విషయాలను పదే పదే తలచుకుంటే ప్రమాదమని తెలియని వారెవరు, ఇంకా అసత్యం పాపమని తెలియని వారెవరు, ఇంకా కోపము చెడ్డదని ప్రతి ఒక్కరికి తెలుసు కదా. అన్నీ తెలిసి బలవంతంగా ఎందరో ఈ పాపములను చేస్తూనే ఉన్నారు. ఒక వస్తువును తినకూడదని మనస్సు భావించిన ఏదో ఒక శక్తి దాని చేత తినిపించి తీరుతుంది. ఆ శక్తి ఏది అని అర్జునుడి ప్రశ్న. పాపం చెయ్యాలని కోరిక లేకపోయినా పాపం చేస్తున్నాడంటే ప్రతికూల శక్తి జీవునిలో ఎంత బలంగా ఉందో ఆలోచించాలి. ఈ ప్రతికూల శక్తిని తొలగించుకునే ఉపాయమేదో భగవానుడు కరుణతో ఉపదేశిస్తున్నాడు. కాబట్టి సాధకులు అత్యంత జాగ్రత్తతో ఈ ఘట్టంను పరిశీలించి తమ ఆచరణ పట్ల చక్కని మార్పు తెచ్చుకొనవచ్చును. ప్రపంచంలో 3 తరగతుల జీవులు ఉన్నారు. మొదటిది ఎన్నడూ పాపం చెయ్యని వారు, రెండవది పాపం చెయ్యాలనే కోరిక లేకపోయినా ఏదో ఒక ప్రతికూల శక్తి వల్లనో పాపం చేస్తున్నాడు, మూడవ రకం కావాలని పాపం చేసేవాడు. వీరిలో మొదటివారు ఉత్తములు, ముక్తిని పొందినవారు, మాయని దాటినవారు. రెండవ వారు ముముక్షువులు, సాధకులు. వీరిని గురించే అర్జునుడు ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు. ఇంకా మూడవ వారు నికృష్టులు, రాక్షసత్వం కలిగిన వారు, మహా అజ్ఞానులు. ఇక్కడ చెప్పిన 3-2 తరగతులు దాటి మొదటి తరగతిలోనికి ప్రవేశించాలి. అందుకు ఇప్పుడు భగవానుడు చెప్పబోవు సమాధానములను విని మనుషులు వారి వారి హృదయాలను పరిశోధించి పాపం లేని వారుగా మారటానికి తీవ్రమైన ప్రయత్నం చేయాలి.